వెరీ రీసెంట్ గా గుంటూరులో ఒక విషయం జరిగింది. ఒక పాప అరౌండ్ 14 to 16 years ఓల్డ్. ఆ పాపకి ఫిట్స్ వచ్చాయి. వాళ్ళ అమ్మా నాన్న వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆఫ్టర్ 2 డేస్ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. సో ఇది పెద్ద ఇష్యూ అయింది గుంటూరులో. సో ఫిట్స్ వస్తే చనిపోతారా? ఒకవేళ చనిపోతే ఏ కండిషన్‌లో చనిపోతారు? ఓకే. ఫిట్స్ అనేది జనరల్‌గా మనం అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు. ఫిట్స్ వచ్చినాయి సరే. ఫిట్స్ రావటానికి అనేది చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ అమ్మాయికి ఫస్ట్ టైమ్ వచ్చాయి. అప్పుడే ఫస్ట్ టైమ్ వచ్చాయి. వాళ్ళకి కూడా అర్థం కాల. ఈ ఫిట్స్ అని తెలుసుకోవడానికి ఒక 5 to 10 మినిట్స్ ఏమో పట్టినట్టుంది. తర్వాత తీసుకెళ్లారు వెంటనే. మీకు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎవరికైనా ఫిట్స్ అనేది ఏంటంటే ఫిట్సా కాదనేది చాలా డైలమా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిందంటే అది ఇంకా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈ అమ్మాయికి ఏంది ఇలా అయింది అని అనుకోవాలి కదా. సో ఫిట్స్ అనే దానికి రీజన్స్ చాలా ఉంటాయి. ఓన్లీ సింపుల్ ఫిట్స్ మనం అనుకున్నప్పుడు చిన్నప్పుడు వస్తుంటాయి పిల్లలకి, కొంతమంది పెద్ద అయినా కూడా సింపుల్ గా ఫిట్స్ అట్లా కనపడి వెళ్ళిపోతాయి. కానీ అట్లా కాకుండా ఫిట్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి. సింపుల్ గా వచ్చే ఫిట్స్ ఉంటాయి, ప్లస్ లోపల బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. బ్రెయిన్ కంటే ఇప్పుడు మెదడువాపు లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, మెదడువాపు వాటి వల్ల రావచ్చు. సో అది ఎందువల్ల వచ్చిందనే కారణాన్ని బట్టి ఉంటుంది. ఫిట్స్ పేషెంట్ చనిపోవడానికి రూల్ ఏం లేదు. అట్లని చెప్పి అందరూ ఫిట్స్ పేషెంట్ కి సీరియస్ అవుతాని అంటే అది రేర్ ఫినామినా అనుకోవచ్చా? రేర్ ఫినామినా అనుకోవటానికి ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని సీరియస్ ఫిట్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఫిట్స్ ఉంటాయి. ఓకే. సో సీరియస్ ఫిట్స్ అనేది మేబీ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ తక్కువ ఉండొచ్చు, కానీ బట్ సీరియస్ పేషెంట్స్ కూడా బాగానే ఉంటారు. అది బయటకు కనపడదు, కానీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే చాలా మంది ఫిట్స్ వచ్చిన వాళ్ళు సీరియస్ అయిన వాళ్ళు ఉంటారు. మనకి ఇష్యూ అయితే బయటకు తెలుస్తుంది కానీ మీలాంటి వాళ్ళకి. బట్ జనరల్ గా ఫిట్స్ వచ్చి ఎక్స్పైర్ అవటం, చనిపోవటం అనేది జరగకుండా ఉండదండి, జరుగుతుంది అది.